అంటే సేవకుల స్థానంలో ఉన్న వాళ్ళకి మొట్టమొదటిగా ఒక లక్షణం ఉండాలట. ఏంటో తెలుసు అది? నేను నా దేవునికి లెక్క చెప్పాల్సినటువంటి రోజు ఉంది. దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ సంఘాన్ని నేను ఎలా కాస్తున్నానో, నేను ఎలా చూస్తున్నానో, నేను ఎలాంటి వాక్యపు ఆహారంతో బోధిస్తున్నానో, నన్ను నమ్ముకున్నటువంటి విశ్వాసులు ఎవరైతే ఉన్నారో ఈ సేవకుడు నిజంగా నన్ను దేవునికి దగ్గర చేస్తాడు అనుకొని ఈ సంఘానికి వచ్చినటువంటి ఒక విశ్వాసిని నేను దేవునికి దగ్గర చేశానా లేనా అనేది ఎప్పటికప్పుడు తన మనసులో ఏముండాలట? లెక్క చెప్పాలనే ఆలోచన ఉండాలట. అంటే సంఘములో మొట్టమొదటిగా కాపరికి ఉండాల్సిన ఒక ఆలోచన ఏంటో తెలుసా? దేవుడు నన్ను లెక్క అడుగుతాడు అనే ఆలోచన. నేను ఒక విశ్వాసి గూర్చి నా దేవుని ఎదుట నిలవబడి లెక్క చెప్పాలనేటటువంటి ఒక ఆలోచన సంఘ కాపరికి, నాయకులకి, అధికారులకి, సంఘ పెద్దలకు ఖచ్చితంగా ఉండాలి అన్నాడు. ఈరోజు మన సంఘాలను మనం పరిశీలించుకుందాం. సేవకుల స్థానంలో ఉన్న వారికి ఇలాంటి ఆలోచన ఉందా? చాలా తక్కువ. వచ్చారా, సంచుల్లో వేసేసారా, సాయంత్రానికి లెక్క పెట్టుకునేటప్పుడు చేతికి సరిపడా వచ్చాయా, చాలు. అంటే ఎంతసేపు సంఘం వెళ్ళిపోయిన తర్వాత నువ్వు లెక్క పెట్టుకుంటూ కూర్చుంటున్నావే తప్ప దేవునికి లెక్క చెప్పాలనేటటువంటి ఒక ఆలోచన, దేవుడు లెక్క అడుగుతాడనేటటువంటి విషయము ఈరోజు హేమాహేమీలుగా ఉన్న సేవకులకు కూడా ఎందుకు రావట్లేదు? ఎందుకంటే వాళ్ళు డూప్లికేట్ అన్న విషయము వెంటనే మనం గుర్తించాలి. అంటే సేవకుల స్థానంలో ఉన్న వాళ్ళకి మొట్టమొదటిగా ఒక లక్షణం ఉండాలట. ఏంటో తెలుసు అది? నేను నా దేవునికి లెక్క చెప్పాల్సినటువంటి రోజు ఉంది. దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ సంఘాన్ని నేను ఎలా కాస్తున్నానో, నేను ఎలా చూస్తున్నానో, నేను ఎలాంటి వాక్యపు ఆహారంతో బోధిస్తున్నానో, నన్ను నమ్ముకున్నటువంటి విశ్వాసులు ఎవరైతే ఉన్నారో ఈ సేవకుడు నిజంగా నన్ను దేవునికి దగ్గర చేస్తాడు అనుకొని ఈ సంఘానికి వచ్చినటువంటి ఒక విశ్వాసిని నేను దేవునికి దగ్గర చేశానా లేనా అనేది ఎప్పటికప్పుడు తన మనసులో ఏముండాలట? లెక్క చెప్పాలనే ఆలోచన ఉండాలట. అంటే సంఘములో మొట్టమొదటిగా కాపరికి ఉండాల్సిన ఒక ఆలోచన ఏంటో తెలుసా? దేవుడు నన్ను లెక్క అడుగుతాడు అనే ఆలోచన. నేను ఒక విశ్వాసి గూర్చి నా దేవుని ఎదుట నిలవబడి లెక్క చెప్పాలనేటటువంటి ఒక ఆలోచన సంఘ కాపరికి, నాయకులకి, అధికారులకి, సంఘ పెద్దలకు ఖచ్చితంగా ఉండాలి అన్నాడు. ఈరోజు మన సంఘాలను మనం పరిశీలించుకుందాం. సేవకుల స్థానంలో ఉన్న వారికి ఇలాంటి ఆలోచన ఉందా? చాలా తక్కువ. వచ్చారా, సంచుల్లో వేసేసారా, సాయంత్రానికి లెక్క పెట్టుకునేటప్పుడు చేతికి సరిపడా వచ్చాయా, చాలు. అంటే ఎంతసేపు సంఘం వెళ్ళిపోయిన తర్వాత నువ్వు లెక్క పెట్టుకుంటూ కూర్చుంటున్నావే తప్ప దేవునికి లెక్క చెప్పాలనేటటువంటి ఒక ఆలోచన, దేవుడు లెక్క అడుగుతాడనేటటువంటి విషయము ఈరోజు